నమును కొనియాడగరండి పవిత్ర దేవుని ఈ బలి పూజలో భక్తితో పూజింపగరండి భక్తితో పూజింపగ రారండి. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. ప్రేమ స్వరూపుడు మనకై జన్మించెను, ప్రేమ స్వరూపుడు మనకై జన్మించెను. స్తుతి గానాలతో స్తుతి స్తోత్రాలతో, స్తుతి గానాలతో స్తుతి స్తోత్రాలతో ఈ దివ్య పూజలు కీర్తించెదం, ఈ దివ్య పూజలు కీర్తించెదం. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. త్రిత్వైక దేవుని ప్రేమ వరమాయెను, ప్రభు సాన్నిధ్యము మనకు తోడాయెను. త్రిత్వైక దేవుని ప్రేమ వరమాయెను, ప్రభు సాన్నిధ్యము మనకు తోడాయెను. మన హృదిలో క్రీస్తు కొలువాయెను, మనలను రక్షించే దేవుడై నిలిచెను. మన హృదిలో క్రీస్తు కొలువాయెను, మనలను రక్షించే దేవుడై నిలిచెను. మనలను రక్షించే దేవుడై నిలిచెను. ప్రేమ స్వరూపుడు మనకై జన్మించెను, ప్రేమ స్వరూపుడు మనకై జన్మించెను. స్తుతి గానాలతో స్తుతి స్తోత్రాలతో, స్తుతి గానాలతో స్తుతి స్తోత్రాలతో ఈ దివ్య పూజలు కీర్తించెదం, ఈ దివ్య పూజలు కీర్తించెదం. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. మరియసుతుడు యేసునాథుని సన్నుతించెదం, నిర్మల హృదయుడు మహోన్నతుని పూజించెదం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చే ముందు అందరూ కూడా చేతులు జోడించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విన్నపాలు, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆ యొక్క దివ్య బాల యేసు మిమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మీ కుటుంబాలను ఆశీర్వదించి కుటుంబాలలో ఎప్పుడు కూడా దేవుడు ఉండాలని, అదేవిధంగా మన యొక్క విచారణను దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలోకి ప్రవేశిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనము క్రీస్తు జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యాలలో యెషయా ప్రవక్త తనకు కలిగినటువంటి దైవ దర్శనములో దేవుని ప్రజల ఉద్ధరణ గురించి శాంతియుత రాజును పంపిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. రాబోయేటువంటి క్రీస్తు ఆశ్చర్యకరుడు, సలహాదారు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి జనకుడు, శాంతికరుడైన రాజు. ఆయన మనలను నీతి న్యాయములతో పరిపాలిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం యేసు ప్రభువు యొక్క పుట్టుక గురించి. యేసు ప్రభువు వచ్చింది సర్వ మానవాళిని ఎటువంటి తారతమ్యము లేకుండా, పేద గొప్ప, లేనివాడు ఉన్నవాడు, అంతస్తు కలిగిన వారు, ఏమీ లేనివారు, లేదంటే ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, దేశీయ భేదాలు ఎటువంటివి లేకుండా సర్వ మానవాళిని కూడా రక్షించడానికి ఆ దేవుడే నరరూపము ధరించి మనుష్యావతారం ఎత్తి మన మధ్య జన్మించి ఉన్నారు. ఆయన తన యొక్క దైవత్వాన్ని కూడా ప్రక్కన పెట్టి ఒక మనిషిగా ఆయన మనతో జీవించబోతూ ఉన్నారు. మనము ఆయనతో కలిసి జీవిద్దాం, మన యొక్క జీవితాలను తరించుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందర అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని పాప మన్నింపు కోరుకుంటూ దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చుదాము. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమవడిలో నన్ను చేర్చుమా. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. ఎలుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను, దరి చేరి నీవు నా దారి చూపుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమవడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమవడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరెదా, నేను సేద తీరెదా. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. నీ తోడు లేక, నీ నీడ లేక అల్లాడిపోయెనే నా మనసు. నీ తోడు లేక, నీ నీడ లేక అల్లాడిపోయెనే నా మనసు. నీ వాక్య ధ్యానమును మరచిపోతిని, దినమంతటి నిరాశతో కృంగిపోతిని. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమవడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమవడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరెదా,
తీరెదా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా. పితయొక్క పుత్రుడా సర్వేశ్వరుని నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా.
యేసయ్యా మహిమ కలుగునుగాక. పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతుడు ప్రభువా. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మనుష్యావతారమును దాల్చిన నీ వాక్కు యొక్క క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. నీ కుమారుడు మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి అతడు ప్రసాదించు నూతన జీవనమును స్వీకరించున్నట్లును అది మా క్రియలలో ప్రదర్శింపబడినట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును కాంచును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడుచువచ్చు వార్తవాహినిని పాదముల చెంత మనోజ్జమునుగా ఉన్నది. అతడు చల్లని కబురును శాంతిని విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు నీ రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలుడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరుచుచున్నారు. ప్రభు సియోనుకు తిరిగి వచ్చుటకును కన్నులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా ప్రభు తన దివ్య శక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణను గాంచును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాలి రక్షకుడా నీకే వందనం. మరియ తనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. జీవ ప్రదాత మహిమ స్వరూప ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం. జీవ ప్రదాత మహిమ స్వరూప ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం. సర్వలోక అధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం.
యేసునాథ నీవే మా అభయం, యేసునాథ యేసునాథ నీవే మా శరణం, యేసునాథ యేసునాథ నీవే మా అభయం. మరియ తనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. మరియ తనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. గడచిన కాలమంత తోడై ఉన్నావు, ఆపదలొచ్చిన ఆదుకున్నావు. గడచిన కాలమంత తోడై ఉన్నావు, ఆపదలొచ్చిన ఆదుకున్నావు. కొండంత ఆశను మాలో నింపినావు, కొండంత ఆశను మాలో నింపినావు. మా శ్వాసవై మాతో నడిచినావు, మా శ్వాసవై మాతో నడిపినావు. సర్వలోక అధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం, సర్వలోక అధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం, సర్వలోక అధిపతి వందనం. రెండవ పట్టణము ఎబ్రియులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కు మార్లు పెక్కు విధములుగా ప్రవక్తలతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజుల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని మనకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలనే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి ముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తివంతుడకు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామం పొందినో వారి కంటే అంత గనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవదూతల కంటే అధికుడు. ఎట్లనా నీవు నా కుమారుడు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా నుడివి ఉండేనా? అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పి ఉండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమును పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయన పూజింపవలను అని చెప్పుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరికి వందనములు. నీ ప్రేమలో తేలియాడగా జనులంతా నీ వాక్కులు తరించగా, జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జనులంతా నీ వాక్కులు తరించగా. మానవుడై మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మానవుడై మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను, హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమలో కనుగొనగా జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపించావు. నీ ప్రేమను మా కనుగొనగా జీవవాక్కువై ఉదయించావు.
ఈ లోకములో మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా నీ కృపతో మమ్ము దీవించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా నీ కృపతో మమ్ము దీవించావు. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమింపలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురునిచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన స్వంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నాడు, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము,
యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనతైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మీ అందరికీ మరి ఒక్కసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలని తెలియజేస్తూ ఉన్నాను. సృష్టి ఆరంభము నుండి మనిషి నిత్య అన్వేషి, వెతుకుతూనే ఉన్నాడు. అది దేవుని కోసమా లేకపోతే ఇంకొకట ఏదైనా మనిషి అంట సృష్టి ఆరంభము నుండి నిత్య అన్వేష అంట. వివిధ రకాలుగా వివిధ పద్ధతులలో కొంతమంది సృష్టికి మూలాన్ని అన్వేషించడంలో పడ్డారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి ఈ రీతిగా సృష్టి యొక్క మూలాల్ని కనుగొనడానికి మానవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో శాస్త్రీయాలను ఆధ్యాత్మిక సిద్ధాంతాలని కనుగొన్నాడు, కానీ దేవుడిని మాత్రం కనుగొనలేకపోయాడు. ఇద్దరు జ్ఞానులంట చక్కగా సముద్ర పొడ్డున నడుచుకుంటూ వెళుతూ వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటున్నారంట, మాట్లాడుకుంటున్నారంట. సృష్టి ఎంత అద్భుతమో కదరా, చక్కటి నక్షత్రాలు, చక్కటి ఆకాశం, ఎంత మహాసముద్రం, ఎంత అగాధం ఉంది. ఆ సముద్రాన్ని చూసి దాంట్లో ఒకడు అన్నాడంట, అరే సముద్రం ఎంత పెద్దగా ఉంది కదా, సముద్రం ఎంత అనంతమైనది కదా, దీన్ని సృష్టించినటువంటి వాడు ఇంకెంత పెద్దడో, దీన్ని సృష్టించినటువంటి వాడు ఇంకెంత అనంతుడో కదా అని చెప్పేసి వాడితో అన్నాడంట. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళుతూ పెద్ద పెద్ద ఎత్తైనటువంటి కొండలు, ఎత్తైనటువంటి పర్వతాలని చూసి, అరే కొండలు ఎంతో దృఢంగా ఉంటాయి కదా, కొండలు చాలా బలంగా ఉంటాయి కదా, వాటిని పిండి చేయాలంటే మనం చాలా మెషినరీని వాడాలి, చాలా దృఢంగా ఉంటాయి కదా, చాలా ఎత్తుగా ఉన్నాయి కదా, ఇంత బలమైనటువంటి పర్వతాలని, ఇంత ఎత్తైనటువంటి కొండలని సృష్టించినటువంటి వాడు ఇంకెంత బలవంతుడో కదా అని అన్నాడంటే. అలాగే వెళుతూ ఒక గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మారం చేస్తున్నటువంటి తన కుమారుడికి గోరుముద్దలు తినిపించేటువంటి తల్లిని చూశారంట. వాడు వద్దన్న రాళ్ళిసిరినా కొట్టిన తల్లి వాడు వెనకాలే ఉండి వెనకాల పడి వాడికి గోరుముద్దలు తినిపిస్తుందంట. అప్పుడు ఇంకొకడు అన్నాడంట, ఎంత అనంతమైనటువంటి ప్రేమను చూపిస్తుంది కదా తల్లి, వాడు వద్దన్నా కాదన్నా ఎంత అనంతమైనటువంటి ప్రేమను చూపిస్తుంది కదా, మరి ఎంత ప్రేమను ఒలకబోసేటువంటి, ఎంత ప్రేమను చూపించేటువంటి తల్లిని సృష్టించినటువంటి వాడు ఇంకెంత ప్రేమమయుడై ఉండాలి. కాబట్టి మనిషి నిత్య అన్వేషి. దేవుని కనుగొనడానికి, సృష్టి యొక్క మూలాలు కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఆ ప్రయత్నాల్లో విఫలమవుతున్నాడు తప్ప దేవుని మాత్రం కనుగొనలేకపోతున్నాడు. అందుకనే హెరోదు రాజు ధర్మశాస్త్రంలో దేవుణ్ణి కనుగొన్నాడు, కానీ తన జీవితంలో కనుగొనలా. అందుకనే ముగ్గురు రాజులు కూడా, ముగ్గురు జ్ఞానులు హెరోదును దర్శించినప్పుడు హెరోదు ఆ పరిసయ్యులని, ధర్మశాస్త్ర బోధకులను పిలిచి, జ్ఞానులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, ఎక్కడో బెత్లెహేం అంటారు రాజు పుడతాడని ఒకసారి చూడండి అని చెప్పేసానంటే, ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా యేసు ప్రభు యొక్క జననాన్ని ధర్మశాస్త్రంలో కనుగొన్నారు తప్ప వారి జీవితంలో కనుగొనలేకపోయారు. కానీ ఈ ముగ్గురు జ్ఞానులు కూడా దేవుణ్ణి తమ జీవితంలో కనుగొన్నారు కాబట్టి, అందుకనే ముగ్గురు జ్ఞానులు కూడా ప్రభువును దర్శించిన తర్వాత వేరొక మార్గమున వారు వెళ్ళిపోయారని చెప్పేసి మనం చదువుతాం. మరలా వెనక్కి తిరిగి రాలంటే ప్రభువును చూసిన తర్వాత
వారు రక్షణ పొందుకున్న తర్వాత తమ జీవితాలు మారిపోయినాయి అని చెప్పేసి చెప్పడానికి ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని మన జీవితంలో కనుగొనాలి. బైబిల్ గ్రంథంలోనో లేకపోతే గుళ్ళోనో ఇంకొక చోట కాదు, మన జీవితంలో కనుగొనాలి. మన జీవితంలో మనం కనుగొన్నప్పుడు మన జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడంట నిత్య అన్వేషి, సృష్టి యొక్క మూలాల్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తన జీవితంలో దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలోకి వచ్చేటప్పటికీ మనిషి దేవుణ్ణి వెతకట్లా, దేవుడు మనిషిని వెతుకుతున్నాడు. మనిషి దేవుణ్ణి వెతకట్లా. సృష్టిలోనేమో మనిషి దేవుణ్ణి వెతుకుతున్నాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆది గ్రంథం నుంచి దర్శన గ్రంథం వరకు కూడా మనిషి వెనకాల దేవుడున్నాడు తప్ప దేవుడు వెనకాల మనిషి లేడు. అందుకనే ఈ రోజున ఈ సృష్టి అంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఎంత గొప్పగా ఎంత ఆడంబరంగా చేసుకుంటుంది అని చెప్పేసానంటే, దేవుడు పుట్టాడు ఎక్కడో బెత్లెహేము పురములో దేవుడు పుట్టాడని చెప్పేసి చరిత్ర చెబుతుంది. కానీ మన జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటిది మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఆది గ్రంథంలోనే మానవుణ్ణి తన ఆకారంలో తన రూపంలో చేసుకున్నాడు. అందుకనే దేవుడు తన ఆకారంలో తన రూపంలో చేసుకున్నాడని చెప్పేసానంటే దేవునికి మనిషి అంటే ఇష్టం. దేవునికి మనిషి అంటే ఇష్టం. అందుకని ఒక భక్తుడు అంటాడు కదా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడు అంట మనిషికి వ్రాసినటువంటి ప్రేమలేఖ అని చెప్పేసి అని అంటాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు మనిషికి వ్రాసుకున్నటువంటి ప్రేమలేఖ అని చెప్పేసి అని అంటాడు. దేవుడు అంత గొప్పగా మనిషిని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడని చెప్పేసానంటే తిరిగి ఆయన్ని ఆరాధిస్తాడని, తిరిగి ఆయన్ని తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకుంటాడని చెప్పేసి దేవుడు తన ఆకారంలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు, ఆయన ఆరాధిస్తాడని యెషయా గ్రంథం 43:7 మనం చదువుతాం. కానీ మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. మనం వింటాం కదా, మొదటి గ్రంథంలోనే మన ఆది గ్రంథంలో మనం చదువుతాం 2:20 అనుకుంటా, దేవుడు తన ఆకారము రూపం అని చెప్పేసానంటే ఎత్తు పొట్టి లేకపోతే లావు సన్నం కాదు. దేవునిలో ఏ సద్గుణాలు ఉన్నాయో, దేవునిలో ఏ లక్షణాలు ఉన్నాయో, దేవునిలో ప్రేమించేటువంటి గుణం ఉంటే అది మనిషిలో ఉంది. దేవునిలో విశ్వాసం, దేవునిలో ప్రేమ ఉంటే మనిషిలో ఉంది. దేవునిలో దయ ఉంటే మనిషిలో ఉంది. దేవునిలో కనికరం ఉంటే మనిషిలో ఉంది. దేవునిలో దయ ఉంటే మనిషిలో ఉంది. ఈ సద్గుణాలన్నీ కూడా దేవుడు మనిషిలో పెట్టాడు. ఒక రైతు ఎంతో కష్టపడి దున్ని విత్తనాలు నాటిన తర్వాత, వరి విత్తనాలు నాటిన తర్వాత వరికి బదులు కలుపు మొలిచిందనుకో, వరి విత్తనాలు మొలవకుండా ఆయన యొక్క బాధ ఎలా ఉంటుంది? దేవుడు కూడా అంతే. తన ఆకారంలో ఎందుకు చేసుకున్నాడు? ఆయన మాదిరిగానే, ఆయనలాగానే, ఆయన ప్రేమించినట్లుగానే, ఆయన దయను చూపించినట్లుగానే, ఆయన కనికరం చూపించినట్లుగానే మానవుడు కూడా ఉంటాడు అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కానీ ఈ మనిషి దేవుని యొక్క చట్టమును మీరి, దేవుడు చెప్పినటువంటి మాటను ఆలకించకుండా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి పాపం కట్టుకున్నాడు. అక్కడ దైవత్వాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి రూపాన్ని మలినం చేసేసుకున్నాడు, కలంకం చేశాడు. దేవుడు చెప్పినటువంటి మాటను వినలా. సరే, దైవత్వం పోతే పోయింది కదా, మానవత్వం ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ కయీను ఆబేలును చంపి ఆ మానవత్వాన్ని కూడా కోల్పోయాడు. దైవత్వాన్ని కోల్పోయాడు, తమ్ముడిని చంపి మానవత్వాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి పోయినటువంటి దైవత్వాన్ని, పోయినటువంటి మానవత్వాన్ని తిరిగి తీసుకుని రావాలి అని చెప్పేసానంటే వచ్చేటువంటి వ్యక్తి, తిరిగి తీసుకొచ్చేటువంటి వ్యక్తి సంపూర్ణంగా దేవుడై ఉండాలి, సంపూర్ణంగా మానవుడై ఉండాలి. కోల్పోయినటువంటి దైవత్వాన్ని తీసుకుని రావాలని చెప్పేసానంటే దేవుడై ఉండాలి. కోల్పోయినటువంటి మానవత్వాన్ని తీసుకుని రావాలని చెప్పేసానంటే మనిషి అయి ఉండాలి. అందుకని యేసు ప్రభువు సంపూర్ణమైనటువంటి దైవంగా, సంపూర్ణమైనటువంటి మానవుడుగా
ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి మొదటిది, మనం పోగొట్టుకున్నటువంటి దైవత్వాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి మరలా తిరిగి మనల్ని ఆయన స్థితికి, ఆయన స్థాయికి చేర్చడానికి దేవుడు మన స్థాయికి వచ్చాడు. మనల్ని ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మన స్థాయికి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి మనం కోల్పోయినటువంటి దైవత్వాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి యేసు ప్రభువు మనుష్య అవతారం ఎత్తాడు. కోల్పోయినటువంటి దైవత్వం, కోల్పోయినటువంటి మానవత్వం. మూడవది, దేవుణ్ణి మనం చూడలేం కాబట్టి, దేవుణ్ణి ఏ మనుషుడు కూడా చూడలేడు. అందుకనే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను శుభవార్త, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా పలుకుతున్నటువంటి మాట, ఎవరును ఎన్నడును దేవుణ్ణి చూచి ఉండలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు చూడలా. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనంలో మోషే ప్రవక్త సినాయి కొండ మీదకి వెళ్ళిన తరువాత దేవుణ్ణి అర్థిస్తున్నాడు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నీకు సేవ చేశాను కదా, ఒకసారి నువ్వు ఎలా ఉంటావో, ఒకసారి నీ తేజస్సు ఎలా ఉంటుందో నన్ను చూడనివ్వవా అని చెప్పేసి మోషే ప్రవక్త దేవుణ్ణి అడుగుతాడు. నీ తేజస్సుని చూడనివ్వు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. మండుచున్న పొదలో ఆ నిప్పు రూపంలో నాకు సాక్షాత్కరించుకున్నావు, నన్ను పిలుచుకున్నావు. నీ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎప్పటి వరకు కూడా నీ మాట ఆలకించాను కదా, ఒకసారి నీ తేజస్సును చూడనివ్వవా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు పలుకుతున్నటువంటి మాట 33:20, మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకజాలడు. ఎవడు కూడా నన్ను చూడలేడు, చూసి బ్రతుకుజాలడు అని చెప్పేసి దేవుడే ప్రత్యక్షంగా పలుకుతున్నటువంటి మాట. లేదులే, పర్వాలేదులే అని చెప్పేసి మోషే ప్రవక్త మారం చేస్తే, సరే నేను నీ ముందట నా సాన్నిధ్యాన్ని సాగిపోనిస్తాను అని చెప్పేసి దేవుడే తన చేతులతోటి మోషే కళ్ళు కప్పితే మోషే ఏదో దేవుని యొక్క వీపు భాగాన్ని చూసినట్లుగా మనం చదువుతాం. అంటే మనిషి అనేటువంటి వాడు, మన యొక్క నేత్రాలు అనేటువంటివి దైవాన్ని చూడలేవు కాబట్టి దేవుడు మనిషిగా వచ్చాడు. అంతేకాకుండా బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 32:31. అంతట యాకోబు పెనూయేలు నుండి సాగిపోవుచుండగా, అమ్మా తర్వాత ఓకే, మైకులో చదవమ్మా, అది మైకులో చదువు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ హల్లెలూయా, 2 చేతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా, ఒక చిన్న వాళ్ళు హల్లెలూయా, కమన్ చదవమ్మా. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. యాకోబు పెనూయేలు నుండి సాగిపోవచ్చుండగా, పెనూయేలు అని చెప్పేసానంటే ఆయన ఒక రాయిని తలగడ చేసుకుని అక్కడ విశ్రమించి దర్శనంలో, ఆయన కలిగినటువంటి దర్శనంలో నిచ్చెన కనపడటం, నిచ్చెన మీద నుంచి దేవదూతల పైకి క్రిందకి వెళ్ళడం, ఆ నిచ్చెనేమో పైన పరలోకాన్ని, కిందనేమో భూలోకాన్ని తాకినట్లుగా యాకోబుకి దర్శనం రావడం, అక్కడ దేవునితోటి కుస్తీ పట్టడం, ఆ ప్రదేశానికి పెనూయేలు అని చెప్పేసి యాకోబు నామకరణం చేశాడు. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తర్వాత తుంటి తొలగుటచే అతడి కుంటు కొనుచు పోయును. కావునని ఇశ్రాయేలులు ఈ నాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుషుడు యాకోబును తుంటి కండల మీద కొట్టేను కదా. కంటిన్యూ. యాకోబు కన్నెత్తి చూడగా ఏసావు 400 మందిని వెంటబెట్టుకుని వచ్చిచుండెను. అప్పుడు అతడు తన పిల్లలను లేయాకు, రాహేలకు 2 దాసీలకు అప్పగించెను. యాకోబు దాసి స్త్రీలు 32:30లో నేను దేవుని ముఖాముఖి చూచి తిని ఆయనను బ్రతికి ఉంటిని.
పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళు ఏ రీతిగా అర్థం చేసుకునే వాళ్ళని చెప్పేసానంటే, దేవదూతను చూసిన దైవాన్ని చూసినట్లుగానే వాళ్ళు భావించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, దైవాన్ని చూసిన తర్వాత ఇంకా మనం అయిపోయినట్లుగా, మనం చనిపోతాం అన్నట్లుగా వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ యాకోబు దేవదూతతోటి కుస్తీ పట్టిన తర్వాత యాకోబు పలుకుతున్నటువంటి మాట, దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసి తిని అయినను నేను బ్రతికి ఉన్నానని చెప్పేసి అని అంటాడు. అదే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఓకే ఓకే. నేను ప్రభువును ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచి తిని ఆయన అంగి అంచులను దేవాలయమును నింపెను. ఓకే, దేవాలయమును నింపెను. కంటిన్యూ. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి ఓకే, కంటిన్యూ 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖములు రెండింటితో. 5వ మాట చదవమ్మా, 5వ వచనం. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైనటువంటి మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని. అంటే యెషయా ప్రవక్త కూడా తన యొక్క ఇక్కడ దేవుని చూచినందులకు ఆయన తన యొక్క బాధని వ్యక్తం చేస్తున్నాడంటే, నేను పాపాత్ముండి కదా, నా పెదాలేమో పాపపు మాటలు పలుకుతాయి, నా బుర్రేమో పాపపు ఆలోచనలు చేస్తాయి, అయినా కూడా నేను చూశానని చెప్పేసి తన యొక్క తగ్గింపుతనాన్ని అక్కడ యెషయా ప్రవక్త చూపిస్తున్నాడు. అదే మాదిరిగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13:22. మనోవ దంపతులు అంటే సంసోను తల్లిదండ్రులు తన భార్యతో మనము దేవుని కనులారా చూచితిమి ఇక మనము చావనిక్కము అని, మనం చచ్చిపోతాం ఇంకని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవదూతను చూసే వాళ్ళు ఈ రీతిగా అనుకున్నప్పుడు, మరి దైవాన్ని చూసి మనిషి ఎలా బ్రతుకగలడు? అందుకనే దేవుడైనటువంటి యావే మోషే ప్రవక్తతో చెబుతున్నటువంటి మాట, నన్ను చూడలేవు, నా తేజస్సు చూడలేవు, ఏ మానవుడు కూడా చూడలేడని చెప్పేసి దేవుడే ప్రత్యక్షంగా పలుకుతున్నాడు. మానవ మాత్రుడు దైవాన్ని చూడలేడు కాబట్టి, దైవం మనిషిగా వస్తే చూడగలుగుతాడు కాబట్టి దేవుడు మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు ఏదో పరలోకంలో ఉండి అక్కడ నుంచి పరిపాలన చేస్తే, అక్కడ నుంచి ప్రేమని, కనికరాన్ని, క్షమాగుణాన్ని చూపిస్తే మనకు అర్థం కాదు. అదే దేవుడు మనలో ఒకడిగా మనతోటే కలిసి కనుక ఆయన ఉంటే, మనతో పాటు ఆయన తిరిగితే మన బాధలు ఆయనకి తెలుస్తాయి. అలాగని తెలియదని కాదు, నువ్వు తెలుసుకుంటావని చెప్పేసి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను గారు అంటారు కదా, యోహాను రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 1వ మాటలో చక్కటి మాటలు చెబుతాడు. ఆదిలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము మా కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం, మా చేతులతోటి ఆయన్ని స్పర్శించితిమి అని చెప్పేసి అని అంటాడు. ఆయన ముట్టుకున్నాం, మేము విన్నాం, ఆయన మేము చూసామని చెప్పేసి అని అంటాడు. పేతురు గారు ఆయన రాసినటువంటి లేఖలు ఆయన అంటాడు కదా, మేము మీకు బోధించడానికి కట్టుకథల మీద మేము ఆధారపడలా, ఆయన ఆగమనాన్ని మేము చూసాం, ఆయన మోక్షారోహణం అవడం మేము చూసాం, ఆయనతో కలిసి తిరిగామని చెప్పేసి పేతురు గారు చెబుతాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, సగటు మనిషి దైవాన్ని చూడలేడు కాబట్టి దైవం మనిషిగా రావడం జరిగింది. మనం చూస్తామని ఆయన చూపించేటువంటి ప్రేమని మనం తెలుసుకుని ఆయన మాదిరిగా, ఒక మాదిరికరమైనటువంటి లేకపోతే సాక్షులుగా మనం జీవిస్తామని చెప్పేసి దేవుడు మానవుడుగా ఈ లోకంలోకి రావడం జరిగింది. తరువాతది, యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకు రావలసి వచ్చిందని చెప్పేసానంటే, ఆయన తన యొక్క తండ్రిని మనకి చూపించడానికి, ఇదిగో నా తండ్రి ఈ రీతిగా ఉంటాడు, నా తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది,
నా తండ్రి యొక్క కనికరం ఈ రీతిగా ఉంటుంది. ఎందుకని చెప్పేసి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ ప్రజలందరూ కూడా దేవుని యొక్క సాక్షాత్కారాన్ని ఏ మేఘ రూపంలోనో లేకపోతే ఏ నిప్పు రూపంలోనో దేవుడు సాక్షాత్కరించుకునేవాడు. దేవుడు మేఘాల ద్వారా మాట్లాడేటువంటి వాడు. అదే దేవుని యొక్క ప్రేమ వాళ్ళకి బోధపడేది కాదు. అందుకని యేసు ప్రభువు తండ్రిని చూపించడానికి, ఇదిగో నా తండ్రి హృదయం ఎంత కనికరం కలిగినటువంటి హృదయం, నా తండ్రి హృదయంలో ఎంత క్షమాగుణం ఉంది, నా తండ్రి హృదయం ఇదిగో ఎంత ప్రేమతో నిండి ఉందని చెప్పేసి యేసు ప్రభువు తండ్రిని ఎరుకపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని యేసుప్రభు చేసినటువంటి బోధే కానివ్వండి, యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలే కానివ్వండి, యేసుప్రభు ఇచ్చినటువంటి స్వస్థతలే కానివ్వండి, అవన్నీ కూడా నేను తండ్రిని మహిమపరచితనని చెప్పేసి యేసుప్రభు అంటాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, తండ్రి యొక్క హృదయాన్ని బహిర్గతం చేయడానికి, తండ్రి ప్రేమను మనకు చూపించడానికి, తండ్రి అంటే దేవుడు అసలు దేవుని యొక్క హృదయం ఏ రీతిగా ఉంటుందో, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క హావభావాలు ఏ రీతిగా ఉంటాయో చూపించడానికి యేసు ప్రభువు మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. ఓకే. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదాం. చూసారా, ఆయనలాగా మనం అవ్వాలని చెప్పేసి అన్నటువంటి కోరికే దేవునిది. దేవుని యొక్క కోరిక అంటే ఆయన మాదిరిగా మనం కోల్పోయినటువంటి, మనం మలినపరచుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మరలా మనకి తిరిగి ఇవ్వడానికి, మనం కోల్పోయినటువంటి పవిత్రతని మరలా మనకి తిరిగి ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చి తండ్రి యొక్క హృదయాన్ని మనకి ఎరుకపరచాడు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనము నుండి 3వ వచనం. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను కాంచి నేను విస్మయమొందితిని. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏ పాటివాడు? అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? చూసారా, నోవేర్ వీఆర్ ఈక్వల్ టు గాడ్. మనం ఎలా చూసుకున్నా ఎక్కడ కూడా అసలు దేవునికి మనకి సాపత్యం ఏంటి? అందుకని మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేవుడివేనంట. మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేవుడివే, ఒక్కటి తప్ప. మన దగ్గర ఉన్నవన్నీ దేవుడిచ్చినవే. ధనం కానీ, వజ్రాలు కానీ, వడి అన్నీ, ఆస్తిపాస్తులు కానీ అన్నీ. కానీ ఒక్కటే మాత్రం దేవుడు మనకి ఇవ్వాల. దేవునిది కాంది మన దగ్గర ఒకటి ఉంది. ఏంటది? పాపం. మన బుద్ధి, మన క్యారెక్టర్, మన బుద్ధి. అందుకని దైవ స్వభావం, మానవ స్వభావం. ఈ దైవ స్వభావానికి బదులు మనం ఏ స్వభావాన్ని కొని తెచ్చుకున్నాం? మృగ స్వభావాన్ని మనం కొని తెచ్చుకున్నాం. మృగ స్వభావం అని చెప్పేసి దాని స్వభావం ఏంటి? ఎప్పుడు కూడా ఇతరుల మీద పడి పీక్కు తింటమే. ఈ రకమైనటువంటి స్వభావాన్ని మనం కల్టివేట్ చేసుకున్నాం, మనం అలవాటు చేసుకున్నాం, మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవునికి మానవునికి సాపత్యం లేదు. కానీ అక్కడ ఏమంటున్నాడు ఇంకా? అయినను నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువవానిగా మాత్రమే చేసితివి. తక్కువవానిగా చేసినప్పటికీ కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించి. ఎంత గొప్ప మనసు కదా దేవునిది. అంటే దేవుని కంటే కొంచెం తక్కువగా చేసినప్పటికీ కీర్తి మహిమలు ఎక్కడ కూడా దేవుడు తగ్గల. మనల్ని ఉన్నవానిగానే దేవుడు సృష్టించాడు. అందుకనే మోషే ప్రవక్త ఐగుప్తుకు వెళ్లే ముందు అడిగితే ఎవరు పంపించారని చెప్పేసి చెప్పమంటే ఉన్నవాడు పంపించాడని చెప్పేసి అనమన్నాడు. అంటే ఉన్నవాడని చెప్పేసి అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని గుణాలు ఉన్నవాడు మనల్ని కూడా అన్ని గుణాలు ఉండేవాడిలాగా చేయడానికి దేవుడు ఇదిగో కీర్తి మహిమలతోటే మనల్ని అంట అలంకరించాడు అని చెప్పేసి కీర్తనకారుడై చెబుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం
దేవుని యొక్క ఆగమనాన్ని లేకపోతే ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉన్నామని చెప్పేసినట్టు దేవుడు మనిషి అయ్యాడు. కరెక్టే. ఎందుకు మనిషి అయ్యాడు? మానవ మాతృలుగా ఉన్నటువంటి మనల్ని లేకపోతే ఈ స్థాయిలో ఉన్నటువంటి మనల్ని దేవుని స్థాయిలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రథముడైనటువంటి దేవుడు అధముడుగా ఎందుకు జన్మించవలసి వచ్చింది? మనల్ని ప్రథమ స్థానంలో ఉంచడానికి, మనల్ని మొదటి స్థానంలో ఉంచడానికి ప్రథముడైనటువంటి దేవుడు అధముడుగా జన్మించవలసి వచ్చింది. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేటువంటి మాట ఇదే. ఆయన దైవ సంబూధుడు. ఎందుకు మానవ మాతృడుగా అంత వినయాన్ని ఎందుకు ఆయన ప్రదర్శించాలి, అంత వినయాన్ని ఎందుకు చూపించాలి? ఎందుకని చెప్పేసానంటే మనల్ని ఆయన స్థాయికి తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి ప్రియులారా, మనిషి అనేటువంటి వాడు దైవాన్ని చూడలేడు. కాబట్టి దేవుడు మనిషిగా వచ్చాడు. మనం కోల్పోయినటువంటి మానవత్వాన్ని, మనం కోల్పోయిన దైవత్వాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అదే మాదిరిగా దేవుని యొక్క హృదయాన్ని మనకు ఎరుకపరచడానికి, దేవుని యొక్క ప్రేమను మనకు చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తరువాతది మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ ఖండించుటకు పంపలేదు. రక్షించడానికి మాత్రమే పంపించాడంటే మనల్ని, మన బాధల్లో ఉన్నటువంటి మనల్ని ఆ బాధల నుంచి బయటకు తీసుకుని రావడానికి, అది మానసికమైనటువంటి వ్యధే కానివ్వండి, లేకపోతే ఏ రకమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా కానివ్వండి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకుని రావడానికి దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంతేగాని ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనల్ని ఏదో మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్లుగా మన మీద పడి మనల్ని నాశనం చేయడానికి దేవుడు ఈ లోకంలోకి రాలా. మనల్ని, మనకున్నటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకుని రావడానికి, మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని బయటకు తీసుకుని రావడానికి, మనకున్నటువంటి ఇక్కట్ల నుండి మనల్ని బయటకు తీసుకుని రావడానికి దేవుడు ఈ లోకంలోకి పంపబడ్డాడని చెప్పేసి మనం యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. మన పాపాల నుంచి మనల్ని విమోచన కలిగినటువంటి బిడ్డలుగా చేయడానికి. విమోచనం అంటే విడిపించడం. కాబట్టి అందుకు దేవుడు ఈ లోకంలోకి పంపబడ్డాడు. ఈ కారణాలు ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడని ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజున, ఈ క్రిస్మస్ పండుగలో కీలకమైనటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. జోజప్ప గారు కానీ, మరియ తల్లి కానీ, లేకపోతే గొల్లలు కానీ, ఈ క్రిస్మస్ పండుగ ఈ సీజన్ అంతా కూడా మనం ఎక్కువగా వీరి గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి మరియ యోసేపుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మరియ యోసేపులు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఈ క్రిస్మస్ దాంట్లో మనం చదువుతాం. మరియ యోసేపులు కీలకమైనటువంటి వ్యక్తులు. ఎందుకని చెప్పేసి దేవుణ్ణి మొట్టమొదటిసారిగా చూసినటువంటి వాళ్ళు, దేవుణ్ణి మనిషి అవ్వడం మొట్టమొదటిగా చూసినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అష్టభాగ్యాల్లో ఒక భాగ్యం ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. వాళ్ళ హృదయం శుద్ధి కలిగినది కాబట్టి, వాళ్ళ హృదయం పరిశుద్ధమైనది కాబట్టి, వాళ్ళ హృదయంలో ఏ రకమైనటువంటి కల్మషం లేదు కాబట్టి దైవాన్ని వాళ్ళు చూడగలిగారు. అందుకని వాళ్ళ నీతిమంతులు, దేవుని వాక్యానికి తల ఉంచినటువంటి వాళ్ళు, దేవుని వాక్యానికి తల ఉంచి దేవుని వాక్యం నా యందు నెరవేరాలని చెప్పేసి దేవునికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటని చెప్పేసానంటే నీతి. దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, వాక్యం ప్రకారం నడుచుకున్నారు. మరి మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకుంటున్నామా? దేవుని ప్రక్కన పెడదాం. ఇంట్లో తల్లిదండ్రుల మాట మనం వింటున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇద్దరు నుంచి నేర్చుకునేది అది. తర్వాత గొల్లలు, వీళ్ళు యూదుల ఆచారం ప్రకారం అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులు,
పేదవాళ్ళు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు. అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం మీద ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ దేవదూత వచ్చి శుభవార్తను అందించిన తర్వాత వాళ్ళు విశ్వసించారు. కాబట్టి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటని చెప్పేసానంటే విశ్వాసం. అందుకని పౌలు గారు అంటాడు కదా, రోమిలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయం చెబుతాడు కదా, మనిషిని నీతిమంతుడు చేసేది విశ్వాసం. మనిషిని నీతిమంతుడు చేసేది విశ్వాసం. అంతేగాని ఆజ్ఞలు పాటించడం ద్వారా పరిచయాలు అనుకునేవాళ్ళు, మేము ఆజ్ఞలు పాటిస్తున్నాం కాబట్టి పరలోక రాజ్యం మా జేబులో ఉంది, మేము తప్పకుండా వెళ్ళిపోతాం, మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి అంగి అంచులకేమో దేవుని యొక్క వాక్యాలు అంగి అంచుల్లో పెట్టుకుని వాళ్ళు కుట్టించుకునేటువంటి వాళ్ళు ఫిలాక్టరీస్ అని అంటారన్నమాట. అటువంటిది మేము పాటిస్తున్నాం కాబట్టి దైవరాజ్యం అనేటువంటిది మా పాకెట్లో ఉంది, మా జేబులో ఉందని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు. పరిసైడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట, మనిషిని నీతిమంతుడు చేసేది విశ్వాసం తప్ప దేవుని ఆజ్ఞలు కాదని చెప్పేసి చెబుతున్నాడు. కాబట్టి గొల్లల నుంచి మనం నేర్చుకునేటువంటిది ఏంటని చెప్పేసానంటే విశ్వాసం. తరువాత జ్ఞానులు, వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా దేవుని కొరకు అన్వేషించారు, తమ జీవితంలో కనుగొన్నారు, తమ యొక్క నిజ జీవితంలో కనుగొన్నారు. మనం కూడా వీళ్ళ నుంచి మనం నేర్చుకునేది, మనం కూడా దేవుణ్ణి మన జీవితంలో కనుగొనాలి. మనం బైబిల్లో దేవుని వాక్యమే కాదని అంటలా, బైబిల్ని మనం ఎక్కడో పైన పెడతాం, ఆరాధన చేస్తాం, మంచిదే. కానీ నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో దేవుడిని కనుగొను. నీ జీవితంలో కనుక నువ్వు దేవుణ్ణి కనుగొనగలిగితే నీ జీవితం మారుతుంది. అదే మనం ఈ జ్ఞానుల నుంచి నేర్చుకునేది అదే. జ్ఞానులు ప్రభువును దర్శించిన తర్వాత వేరే మార్గం అంటే జీవిత విధానం మారింది, జీవన శైలి కూడా మారిపోయిందని చెప్పేసి ఆ మాట యొక్క అంతరార్థం. తరువాత నక్షత్రం అని చెప్పేసానంటే నడిపించింది, మార్గచూపరి. ప్రతి గృహంలో ప్రతి గృహం బయట కానీ గృహం మీద కానీ మన నక్షత్రాన్ని వేలాడదీసుకుంటామంటే దాని అర్థం ఏంటి? దేవుడు నా ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి చెప్పడానికి. అది ఆ నక్షత్రం అనేటువంటిది ఆ జ్ఞానులకి మార్గాన్ని చూపించి దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆగిపోయింది మాట. అదే మాదిరిగా మన గృహం మీద నక్షత్రాన్ని కట్టామని చెప్పేసినాడు, నా ఇంట్లో దేవుడు పుడతాడు, నా ఇంట్లో దేవుడు పుట్టాడని చెప్పేసి నువ్వు బయట వాళ్ళకి చెబుతున్నావు. కాబట్టి నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా, నీ మనసులో దేవుడు ఉన్నాడా లేదో నీకే తెలియాలి. తరువాత పశువుల శాల, దీనత్వానికి పరాకాష్ట. పశువుల శాల అని చెప్పేసి దీనత్వానికి పరాకాష్ట. దీన్ని పునీత్ అసిసిఫోర ఫ్రాన్సిస్ వారు దీన్ని ప్రారంభించారు. అంటే దైవం మనిషి అవ్వడం అసలు సృష్టిలో ఎక్కడా లేదు. ఇది దైవం సాధారణమైనటువంటి పశువుల శాలలో ఉండడం, ఎక్కడో బంగారు పూయల్లో ముఖేష్ అంబానీ అటువంటి ట్రంపిట్లో ఎక్కడో పుట్టాలి. కానీ పశువుల శాలలో జన్మించడం చెప్పేసాడు. దీనత్వానికి పరాకాష్ట పశువుల శాల. కాబట్టి దీనత్వం, అంత దీనుడుగా ఆయన పుట్టాడు. దేవుని యొక్క దీనత్వాన్ని చూపించడానికి పశువుల శాలని మనం నిర్మిస్తాం. తరువాత క్రిస్మస్ ట్రీ, అంటే నిత్యము 365 డేస్ పచ్చగా ఉండే చెట్టు క్రిస్మస్ చెట్టు. అంటే యేసు ప్రభువు జీవాన్నిచ్చేవాడు తప్ప ఆయనలో నిర్జీవం లేదని చెప్పేసి చెప్పడానికి క్రిస్మస్ చెట్టుని మనం పెడతాం. తర్వాత క్రిస్మస్ తాత. మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా ఈ క్రిస్మస్ పాప డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటాం. అంటే ఈజ్ అ షేరర్ ఆఫ్ జాయ్. అంటే బహుమతులు పంచిపెట్టడం, చాక్లెట్లు పంచిపెట్టడం ద్వారా తన యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నాడు అన్నమాట. అదే మాదిరిగా ఆయన నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి భక్తిని, దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని, దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ఆనందాన్ని మనం ఆయనలాగా ఇతరులకు కూడా పంచాలి అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. ఇది ఈ క్రిస్మస్ పండుగలో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ పండుగ మరి నిజంగా యేసు ప్రభువు మన జీవితంలో, మన హృదయంలో జన్మించాడా లేదా? ఒకవేళ కనుక జన్మిస్తే ఏ లక్షణం రూపంలో, లేకపోతే ఏ సద్గుణ రూపంలో దేవుడు నాలో ఉన్నాడు? ప్రేమ రూపంలో ఉన్నాడా, లేకపోతే దయ రూపంలో ఉన్నాడా, లేకపోతే కనికరం అనేటువంటి రూపంలో ఉన్నాడా? మనం దేవుణ్ణి మన జీవితంలోనే కనుగొనాలి. ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో ఇతరులతోటి మనం అందరం మంచిగానే ఉంటాం. లేదనంటే
ఈ రోజుల్లో మనకు తెలుసు స్వార్థమే ఎక్కువగా, ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటిది, ఈగో అనేటువంటిది ఈస్ ఎ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్.